రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఖరారు చేసింది. సిట్టింగ్ ఎంపీ ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి తిరిగి రెన్యువల్ చేసింది. రెండో అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు. రెండో సీటు కోసం సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పి శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్ కుమార్ సహా 16 మంది పోటీ పడుతున్నారు. వినయ్ కోసం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పట్టుపడుతుండగా, వేం నరేందర్ రెడ్డి కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి సిఫార్సు చేస్తున్నారు. దీంతో రెండో స్థానంపై ఆసక్తికర పోటీ కొనసాగుతోంది. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. దాదాపు వారం రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సీట్లకు సంబంధించిన అంశంలో ఒక హడావడి, ఒక సందడి అనేది కనపడుతూనే ఉంది. ఎందుకంటే ఆశావాహులు పెద్ద ఎత్తున కూడా ఇటు పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ చుట్టూ, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ కూడా వారు తిరుగుతున్నారు. ఎందుకంటే తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కూడా చాలామంది ఆశావాహులు వారు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా అవకాశం ఇస్తామని చెప్పినటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా ఇంకోసారి గుర్తు చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా చూసుకుంటే ఖచ్చితంగా పార్టీ కోసం గత ఎన్నికల్లో పనిచేసినటువంటి వారు, ఎందుకంటే వెనక నుండి పనిచేసినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వారి సేవల్ని ఇప్పుడు ఖచ్చితంగా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారికే రాజ్యసభ సీట్ అనేది ఒకటి కన్ఫర్మ్ చేయాలనేది కూడా ఇప్పటికే అధిష్టానం నిర్ణయించినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే మొదటే చూసాం మనం 2 రాజ్యసభ సీట్లకు సంబంధించిన విషయంలో గతంలోనే అభిషేక్ సింగ్ మనవి కూడా ఉన్నారు కాబట్టి ఆయన అభ్యర్థిత్వం ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన హైదరాబాద్ కూడా వచ్చారు, ఏకంగా తన ఫ్యామిలీతో కూడా వచ్చారు. సో ఇవాళ సాయంత్రం 2 అభ్యర్థులకు సంబంధించిన అంశంలో కూడా ఒక క్లారిటీ అయితే రాబోతుంది. సో ఆ క్లారిటీ అనేది ఎవరు, ఎందుకంటే ఇప్పటికే 16 మంది దాదాపు వారం రోజుల నుంచి అనేక రకాలుగా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి, ఓసీ సామాజిక వర్గం నుంచి, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా చాలా పెద్ద పేర్లు అనేది వినిపిస్తున్నాయి. అయితే తాజాగా షార్ట్ లిస్ట్ ప్రకారం మనకు అందినటువంటి సమాచారం మేరకు వేం నరేందర్ రెడ్డికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే వేం నరేందర్ రెడ్డి విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా ఉన్నారు. గతంలో ఆయన పార్టీకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన తెరవేనుకుంటే చాలా పార్టీ పటిష్టం కోసం చాలా పని చేశారనేది కూడా మొదటి నుంచి కూడా చెప్పిన నేపథ్యంలో దాని తగ్గట్టుగా ఆయన యొక్క పేరు అనేది చాలా ముందు వరుసలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇంకా ఆయనతో పాటు బీసీ సామాజిక వర్గం నుంచి చాలా పెద్ద మంది పేర్లు వచ్చాయి. ముఖ్యంగా వి హనుమంతరావు కానీ, ఇరవత్తి అనిల్ కానీ, మదియాష్కి గౌడ్ కానీ, వినయ్ కుమార్ గౌడ్ కానీ, నేరెళ్ల శారదా కానీ వీళ్ళ పేర్లు అనేది మొదటగా వచ్చాయి. కాకపోతే వారికి ఇంకా ఇతర సంబంధించిన నామినేటెడ్ పోస్టులు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రభుత్వంలో కీలక పోస్టులు లభించే అవకాశం ఉంది. భవిష్యత్తులో వారిని దృష్టి పెట్టుకుంటాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో పోటీ చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒక మదియాష్కి గౌడ్ ఆల్రెడీ ఎల్బీ నగర్ నుంచి కూడా కంటెస్ట్ చేశాడు. ఒక వి హనుమంతరావు మాత్రం ఆయన పోటీ చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తనను గౌరవిస్తుందని కూడా మొదటి నుంచి కూడా ఆయన అనుకున్నారు. సో ఆయన కూడా ముందు వరుసలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఎస్సీ సామాజిక వర్గం నుండి ఇటు సంపత్ కానీ, అలాగే దొమ్మాటి సాంబయ్య కానీ వీళ్ళిద్దరూ కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే వారికి సంబంధించిన అంశంలో ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఒక రెడ్డి సామాజిక వర్గం విషయానికి వస్తే మాత్రం సీఎంకి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి కానీ, అలాగే రోహిన్ రెడ్డి కానీ, చిన్నారెడ్డి కానీ, జీవన్ రెడ్డి, వంశీచంద్రెడ్డి కానీ, కోదన్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా వీళ్ళ మధ్య చాలా పోటీ ఉంది. కోదన్ రామరెడ్డి ఇప్పటికే రైతు సమాఖ్య సంబంధించి ఆయన ఆ కార్పొరేషన్ చూస్తున్నారు. జీవన్ రెడ్డి ఇప్పుడే చూస్తున్నాం, ఆయన మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా తన బలాన్ని అయితే ఆయన నిరూపించుకున్నటువంటి సందర్భము. తర్వాత చిన్నారెడ్డి ఎప్పటి నుంచి కూడా వనపర్తికి సంబంధించిన అంశంలో ఆయన అప్పుడు పోటీ చేయలేదు కాబట్టి ఇప్పుడు తనని కాంగ్రెస్ పార్టీ నుంచి దశాబ్దాల నుంచి కూడా తను అంటిపెట్టుకున్నాను, తనని కూడా పరిశీలించాలని కూడా ఆయన అడిగారు. ఇంకా రోహిత్ రెడ్డి విషయానికి వస్తే మొత్తం గత ఎలక్షన్స్లో అంబర్పేట నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కానీ ఆయన పార్టీకి వెన్నుదండగా ఉన్నారనేది కూడా మొదటి నుంచి ఉన్నాడు. పైగా ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రోహిత్ రెడ్డిని కూడా పరిశీలించాలని కూడా చాలామంది కూడా ఇప్పటికే అధిష్టానానికి సిఫార్సు చేసినట్టుగా సమాచారం వస్తుంది. అయితే ఎంతమంది సిఫార్సు చేసినా కూడా
ఇటు వేం నరేందర్ రెడ్డి వైపే ముఖ్యమంత్రి ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎస్టీ నుండి బెల్లయ్య నాయక్ పేరు బలంగా వినిపిస్తుంది. ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా బలంగా కూడా పనిచేశాడు. ఎస్టీ సామాజిక వర్గాన్ని కూడా ఆయన ఏకతాటిపైకి తీసుకురాగలని మొదటి నుంచి కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే గతంలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కూడా పెద్ద ఎత్తున కూడా నేను ఆ కార్యక్రమాలు పాల్గొని మా యొక్క సామాజిక వర్గం నుంచి కూడా వాళ్ళని తీసుకొని వచ్చారని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా మైనార్టీ నుండి అజ్మతుల్లా హుస్సేన్ కానీ షబ్బీర్ అలీ ఆల్రెడీ ఇప్పుడు ఇటు సేవలో కూడా ఉన్నాడు కాబట్టి ఆయనకంటే ఒక సపరేట్ ఒక సలహాదారు పోస్ట్ ఇచ్చారు. సో దాంతోపాటు మంత్రి పదవి ఇస్తారనేది కూడా మొదటి నుంచి కూడా ఆయనకి హామీ ఉంది. సో అది ఇంకా నెరవేరలేదు కాబట్టి సో ఆశావాహులు సీనియర్ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే ఉదయం వరకు కూడా టీపీసీసీ అధ్యక్షుడితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్తారనేసి కూడా మొదటి నుంచి అనుకున్నాం. కాకపోతే ఢిల్లీ నుంచి కేవలం ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రమే పిలుపు వచ్చింది. ఆయన మధ్యాహ్నం 12:30 సమయంలో ఆయన శంషాబాద్ నుంచి ఢిల్లీకి ఆయన బయలుదేరి వెళ్ళారు. పీసీసీ అధ్యక్షుడికి మాత్రం ఆహ్వానం అందలేదు. అయితే ఢిల్లీకి వెళ్ళినా కూడా అక్కడ కీలకమైనటువంటి నేతలు అధ్యక్షుడు కానీ కార్యదర్శి కానీ జనరల్ సెక్రటరీ కానీ ఇద్దరు అందుబాటులో లేరనేది కూడా మొదటి నుంచి చెప్తున్నారు. మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేరు, అలాగే కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేరనేది కూడా చెప్తున్నారు. సో వాళ్ళు ఇద్దరు అందుబాటులో లేనప్పుడు ఖచ్చితంగా ఫోన్ ద్వారా కూడా మాట్లాడుకోవచ్చు అనేది కూడా వారు చెప్పారు. దాని తగ్గట్టుగానే ఇప్పటికే ఎవరైతే మీనాక్షి నటరాజన్ కూడా ఒక నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా ఎవరెవరిని ఎంపిక చేయాలనే దాన్ని కూడా ప్రతి ఒక్కరి ప్రొఫైల్ ఇప్పటికే ఉంది. సో దాంతోపాటు ఇప్పటికే ఏఐసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరితో కూడా ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశంలో ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళారు. ఆయన వీళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ ద్వారా కూడా ఈ డీటెయిల్స్ అనేది వాళ్ళకి చెప్పే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి, అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవేళ వేం నరేందర్ రెడ్డికి కానీ కన్ఫర్మ్ చేస్తే మహబూబ్ నగర్ జిల్లా నుంచి వంశీచంద్ర మాత్రం అడ్డుపడే అవకాశం ఉంది, చాలా తీవ్ర నిరసన చేపట్టే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే వంశీచంద్కి గతంలో కూడా చాలా అవకాశాలు ఇచ్చారు. ఏకంగా మహబూబ్ నగర్ సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని నిలబెట్టారు. సో ఆయన ఓడిపోయినప్పటికీ కానీ గతంలో కూడా సిడబ్ల్యూసీ సంబంధించిన అంశంలో శాశ్వత ఆహ్వానితుడిగా కూడా అతను ఉన్నాడు. సో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన అంశంలో కానీ ఆయనకి ఏ పొజిషన్ కావాలో కూడా ఇస్తూనే ఉన్నారు. కాబట్టి సో ఈ రాజ్యసభకు సంబంధించిన అంశంలో నాకు అధిష్టానంతో మంచి పరిచయాలు ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. కాబట్టి సో అతను కూడా చాలా జోరుగానే తన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. సో చూడాలి, ఇవాళ సాయంత్రం 5 గంటల లోపల కూడా రెండో అభ్యర్థి ఎవరు అనేది కూడా ఒక కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 2 అభ్యర్థులు నామినేషన్ అయితే వేయబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.